అమ్మ, ఒక మంచి కథ చెప్పు. సరే బుజ్జి తల్లి, ఈరోజు నీకు ఒక చిన్న కథ చెబుతా విను. అనగనగనగా ఒక ఊళ్ళో కృష్ణ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక సందేహం వచ్చింది. దాంతో పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా లేదా తక్కువ మాట్లాడితే మంచిదా? గురువుగారు నవ్వుతూ ఇలా అంటాడు, చాలా మంచి ప్రశ్న అడిగావు కృష్ణ, చెబుతా చక్కగా విను. కప్ప రాత్రి పగలనే తేడా లేకుండా ఎప్పుడూ అరుస్తూనే ఉంటుంది. అయినా దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే చాలు ఊరంతా నిద్రలేస్తుంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే, ఒక మాట చెప్పే ముందు ఆ మాట అవసరమా, ఇది సరైన సమయమా అనేది తెలుసుకోవాలి. మాట్లాడేది ఒక్క మాట అయినా సరే, అది సరైన సమయంలో మాట్లాడితేనే అందరూ వింటారు. ఆ మాటలు విన్న కృష్ణ అర్థమై ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకున్నాడు. తన సందేహం తొలగిపోయినందుకు గురువుగారి పాదాలకు నమస్కరించి నవ్వుతూ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. సో పిల్లలు, మీరు కూడా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి తెలుసుకొని మాట్లాడాలి. ఓకేనా? ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.